మనం ఇదివరకే సంకల్పం గురించి తెలుసుకుంటామని మీకు చెప్పాను. ఇప్పుడు ఆ సంకల్పం గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. మనము ఏ యొక్క పూజా కార్యక్రమములు గుడికి వెళ్ళిన ప్రవర చెప్పడం, సంకల్పం చెప్పడం మనకు ఒక పద్ధతి. ఆ పద్ధతిలో ఈ విధంగా చెప్పబడి ఉంటుంది. అది ఏమనగా, మమోపార్థ దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శోభనే ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయపరాధ్యే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే. ఇక్కడ ఒక చిన్న విషయం మనము గ్రహించాలి. అదేమనగా, మా ప్రాంతం శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశము కృష్ణా కావేరికి మధ్యలో ఉంది కాబట్టి నేను నా సంకల్పంలో కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే అని చెప్పా. అదే తీర ప్రాంతాలు అనగా కృష్ణ కావేరి ఈ యొక్క నదీ తీరాలే కాకుండా గంగా యమున సరస్వతి ఈ యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క నదీ తీర ప్రాంతాలను చెప్పుకుంటూ ఏ దిక్కున ఉంటే నేను ఆగ్నేయంలో ఉన్నాం, కొంతమంది ఈశాన్యంలో ఉంటారు, కొంతమంది నైరుతిలో ఉంటారు, కొంతమంది వచ్చి పడమర తూర్పు ఆగ్నేయ దిశల్లో ఉంటారు. ఏ దిశలో ఉంటే ఆ దిశను చెప్పుకోవడం సంకల్పం మహాజ్ఞానం అంటారు. అదే మనం ఎక్కడ నివసిస్తున్నామని చెప్పుకోవడం ఈ సంకల్పానికి ప్రాణం. కాబట్టి ఈ సంకల్పంలో ముఖ్యంగా ఇది చెప్పడం. ముఖ్యంగా గోత్ర ప్రవర కూడా మనం చెప్తాం. ఈ యొక్క గోత్ర ప్రవరం చెప్పడం వల్ల ఆ యొక్క వంశంలో ఉన్నటువంటి ఋషుల పేర్లు, ఏ యొక్క ఋషి ఉంటే ఆ ఋషి పేరు చెప్పుకొని ఆ గోత్రాలకు సంబంధించిన వాడిని నేను అని చెప్పడం. అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకో చిన్న ఉద్దేశం, గోత్ర ప్రవర ఈ విధంగా చెప్పబడుతుంది. భారద్వాదశ గోత్రం, భారద్వాదశ అనగా ఈ ఆవిషేయ ప్రవరాన్విత ఆపస్తంభ సూత్రం. ఆ యొక్క శాఖలు ఉంటాయి, యజుశాఖ, ఋక్శాఖ, సామవేద శాఖ, అధర్వణ శాఖ అని ఈ శాఖలన్నీ కూడా ఉంటాయి. ఈ శాఖలు చెప్పుకొని ప్రవర చెప్పడం. ఆ యొక్క ఋషుల పేర్లు, ఒకరికి సప్త ఋషులు ఉంటారు, కొంతమందికి పంచారుషేయ 5 మంది ఋషులు ఉంటారు, కొంతమందికి క్రియా ఋషేయ ఉంటారు. ఇట్లా ఆ యొక్క ప్రవరలో ఆ యొక్క ఋషులు బట్టి వాళ్ళ ప్రవరను మనం ఉచ్చారణ చేసుకుంటూ ఈ యొక్క ప్రవరను చెప్పడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రవరను చెప్పేటప్పుడు ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. మన దేశం జంబూద్వీపం అనగా నేరేడు చెట్లతో అలరాగుతూ ఉండేటటువంటి ద్వీపం. ఈ ద్వీపంలో నీరు గంగ ప్రవహించగా ఆ నీరు చాలా అతి మధురంగా తీగా ఉండేదనే ఉద్దేశంతో మన దానికి జంబూద్వీపం అని కూడా చెప్పబడి ఉన్నది. వైవస్వత మన్వంతరే అనగా ఈ సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహాయుగాలుగా పాలిస్తారు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు రాత్రి కాలం కూడా అవుతుంది. ఉదయకల్పం, క్షయకల్పం ఇంతవరకు 6 ఉదయకల్పములు బ్రహ్మకు జరిగాయి. ఉదయకల్పమును పాలించే మనువులు 7. వారిలో ఒకరు స్వయంభువు, 2 స్వారీచ, 3 ఉత్తమ, 4 తామన, 5 రేవత, 6 చాక్షువ, 7వ మనువు వైవస్వతుడు పాలిస్తూ ఉన్నాడు. 71 యుగములుగా ఈ విధంగా నడుస్తూ ఉంది. భాగవత అష్టమ ఖండంలో మన్వంతరం గురించి వివరణగా ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరములో 27 మహాయుగములుగా నడుస్తూ ఉన్నది. అందులో సత్యయుగమని, త్రేతాయుగమని, ద్వాపర యుగమని, కలియుగమని చెప్పబడి ఉంది. ప్రస్తుతం కలియుగం నడుస్తూ ఉంది. రాబోయే మన్వంతరం అప్పుడు
ఇంద్ర పదవిని పురంధరుని నుండి బలి చక్రవర్తికి అప్పగిస్తారు. వైవస్వత మన్వంతరంలో వామనునికి 3 అడుగులు నేల దానం ఇవ్వగా ప్రతిఫలంగా బలి చక్రవర్తికి 3 లోకాల్లో సార్వభౌమత్వం సిద్ధించింది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నారని మనకు చెప్పబడి ఉన్నది. ఈ విధంగా మహాసంకల్పం గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. నాకు అందులో తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో నేను పంచుకున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి.